హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగేష్. ఈరోజు రెసిపీలో పిల్లలు పిజ్జా కావాలి అని అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. టేస్ట్ అయితే ఏమాత్రం పిజ్జా హాట్లో లాంటి టేస్టే ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ చూపించినట్టుగా నేనైతే కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్, టమాటా అండ్ అలాగే పన్నీర్. ఇదైతే నేను వెజ్ పిజ్జా ప్రిపేర్ చేయడానికి. ఇక్కడైతే టమాటా సాసు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరగానో. ఇంతకంటే మనకి ఏం అక్కర్లేదు. పిజ్జా బేస్ ఉంటుంది కదా, ఇది మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అండ్ అలాగే బేకరీస్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇలా పిజ్జా బేస్ని తీసుకొని ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఉంటాయి, బట్ మనం ఇంకోసారి ఏదన్నా నైఫ్ తీసేసుకొని మొత్తం ఇలా హోల్స్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం సాస్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ సాస్ అనేది లోపల దాకా వెళ్తుందన్నమాట. ఇలా అన్ని వైపులా హోల్స్ పెట్టేసి ఇక్కడైతే టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను. మనకి పిజ్జా సాస్ కూడా ఉంటుంది, బట్ అది కొంచెం స్పైసీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇది టమాటా సాస్ పిల్లల కోసమే కాబట్టి స్వీట్గానే ఉంటుంది, ఏం కాదు. మనకి అది అవైలబుల్ లేనప్పుడు టమాటా సాస్తో యాడ్ చేసేయచ్చు. ఆ తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ అలాగే టమాటాలు కూడా మొత్తం ఈ పిజ్జా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. దీంట్లో ఇంకా మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా నేను ఈవెన్గా పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నిటినీ. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరోగానో పైనుంచి మొత్తం ఇలా టాపింగ్ లాగా చేసుకోండి. ఇలా టాపింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ మొజరెల్లా చీజ్ ఉంటుంది. ఈ చీజ్ని ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా గ్రేటర్తో నేను మొత్తం ఈ పిజ్జా మొత్తాన్ని ఇలాగా ఈ చీజ్ అనేది స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఎక్కువ వేసినా పర్వాలేదు, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అంతా ఈ పిజ్జాలోనే. సో ఈ విధంగా పైనుంచి కూడా ఒక కొంచెం అరగానో ఇలా టాపింగ్ లాగా చేసేసుకొని ఈ పిజ్జా సరిపోయే అంత ప్లేట్ తీసుకున్నా నేనైతే ఇక్కడ స్టీల్ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ అంతా నేను బటర్ అప్లై చేసేస్తున్నాను. ఇలా బటర్ అప్లై చేసేసి మొత్తం టాపింగ్ చేసేసుకున్నాం కదా, అరేంజ్ చేసుకున్న పిజ్జా మొత్తాన్ని ఈ ప్లేట్లో ఎగ్జాక్ట్గా మనం ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే స్టవ్ మీద చేసుకుంటున్నాం కాబట్టి ముందుగానే ఇలా కడాయిలో ఏదన్నా ప్రీ హీట్ చేసుకోవాలి. మనం ప్లేట్ పెట్టుకోవడానికి ఏదన్నా ఒక బేస్ లాగా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ముందు ఫ్రీ హీట్ చేసేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసేసుకున్నామంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి చీజ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి అంతా కుక్ అయిపోయిందనమాట. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో మనమే ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టవచ్చు అనమాట. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఎక్కువ ఖర్చు పెట్టి పిజ్జా షాప్లో తెచ్చి తినే కంటే మనం ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత ఇలాగా నైఫ్తో కానీ లేదంటే ఇలాగా కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.